అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. నీ పోలీస్ బుర్రా ఇక్కడ ఉపయోగించటం కాదు, కాబోయే భార్యతో కాస్త ప్రేమగా ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఓ పంచేయండి తాతయ్య, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీరు ఒక పేపర్ మీద రాసివ్వండి, అదే మాట్లాడతాను. నీ వెటకారం చాలు, అర్జెంటుగా స్టేషన్ నుంచి ఇంటికి రా. ఇప్పుడెందుకు తాతయ్య? ఎందుకంటావేంట్రా, నా మనవరాల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా. దానికి ఇంకా చాలా టైం ఉందిలే తాతయ్య. ఇప్పుడు ఏసీపీ గారితో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏంటి మీటింగ్ అంటున్నారు? వస్తారా, హ్యాండ్ ఇస్తారా? అయితే ఈ ఫోన్ కాల్ ఏదో మీ ఏసీపీ గారికే చేసి ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ విషయం చెప్పి నీకు లీవ్ ఇవ్వమని అడుగుతాను. తాతయ్య ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. నేనే ఏదో ఒక రీజన్ చెప్పొస్తాను, వెళ్ళి ప్రియాంకని పికప్ చేసుకుంటాను. నువ్వు రాకపోతే నేనే స్టేషన్కి వస్తాను, తెలుసుగా నా గురించి. అలాగే తాతయ్య, ఉంటాను. మనవరాలా, విన్నావుగా, వాడిప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ లోపు నువ్వు రెడీ అయ్యుండు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మనవరాలా, ఎంజాయ్ ది డే. అలాగే తాతయ్య. ఎస్, గౌతమ్ సార్ వస్తున్నారు. నేను డిన్నర్ కి వెళ్తున్నాను. వాడు రూమ్ కి వచ్చుంటాడో లేదోనని నాకు భయంగా ఉంది ప్రసాద్. చూద్దాం, వాడు అక్కడ కనిపించలేదు కాబట్టి మాక్సిమం రూమ్ కే వస్తాడు. అమ్మయ్యా అమ్మయ్యా, వాడు రూమ్ లోనే ఉన్నాడు. మృణాల్ని పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ ప్రసాద్, నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు వెళ్ళు. సరే. దీపక్, రే నానా దీపక్, దీపక్ లేరా? దీపక్, రే దీపక్, నేను మీ డాడీని రా. ఏంటి డాడ్, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి? నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నో, మీరు ఇక్కడ ఏమీ సర్దాల్సిన అవసరం లేదు. క్లీన్ చేయాల్సిన పని అస్సలే లేదు. మీ డిసిప్లిన్ మీ ఇంట్లోనే ఉంచుకోండి. దిస్ ఈజ్ మై రూమ్. నా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు మాత్రమే ఉంటాను. సరే, నీ ఇష్టం. అవును, సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చారు? మొన్న నాకు డెబిట్ కార్డ్ ఇచ్చారు కదా, అది తిరిగి అడగడానికి వచ్చారా? ఇదిగోండి, తీసుకొని వెళ్ళిపోండి. దీపక్, నేను నిజంగా నిన్ను చూడ్డానికే వచ్చానన్నా, ఈ కార్డు కోసం కాదు. మీ ఒక్కరే వచ్చారా? మామ్ కూడా వచ్చారా? నేనొక్కడనే వచ్చానురా. ఓకే, ఫైన్.
చెప్పండి డాడ్, ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ లైక్ బీర్, బ్రాందీ, సిగరెట్, స్టఫ్ ఏం కావాలి? పర్వాలేదు నాన్న, నువ్వు చాలా ఎదిగిపోయావు. మేము నీకు మర్యాదలు నేర్పకపోయినా నువ్వు మాకు బాగానే మర్యాదలు చేస్తున్నావు. చాలా థ్యాంక్స్. నిజం చెప్పు డాడ్, మామ్ నిజంగానే రాలేదు కదా? అలా అడుగుతున్నావేంట్రా? అయినా అమ్మ వస్తే ఏమవుతుంది? ఎందుకురా అమ్మ మీద నీకంత కోపం? అమ్మ మీదే కాదు, నాకు మీ మీద కూడా కోపమే. కాకపోతే అమ్మ మీదే కొంచెం ఎక్కువ కోపం. ఏం డాడీ, ఫీల్ అవుతున్నారా? నేను మీకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. అందరూ మా అమ్మ నాకు అది చేసింది, నాకు ఇది చేసింది, అందుకనే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ అంటే నాకు ప్రేమ అని నా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. అప్పుడు మా అమ్మ నాకేం చేసిందని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు మా అమ్మ నాకు జన్మనివ్వడం తప్ప చెప్పుకునేంత గొప్పగా ప్రేమగా నాకు చేసింది ఏమీ లేదు. అందుకే ఐ హేట్ మై మామ్. రే నాన్న, నువ్వు మమ్మల్ని ఇలా ఎన్ని మాటలన్నా పడతాం, కానీ నువ్వు ఇలా డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద పడిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండలేంరా. ఇంకెప్పుడు అలా చేయకురా. కావాలంటే సేఫ్గా రూమ్లోనే ఉండు. మీ మనసులో నేను లేనప్పుడు నేను ఎక్కడుంటే మీకేంటి? అయినా నన్ను అది చేయి ఇది చేయని చెప్పే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు డాడ్. అది కాదు నాన్న, నువ్వు ఇలా మైకంలో ట్రాఫిక్ రోడ్స్ మీద ఇలా తిరుగుతూ ఉంటే యాక్సిడెంట్ అయితే అయితే పోతాను, హూ కేర్స్? నాన్న దీపక్, ప్లీజ్ రా, అలా మాట్లాడకరా. నేను అలాగే మాట్లాడతాను. నేను లేకపోతే మీకు సెంటిమెంట్ స్ట్రగుల్స్ ఉండవు కదా. మహా అయితే 2 days ఏడుస్తారేమో, దాని తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా ఇప్పుడు నేను ఫిజికల్గా మాత్రమే ప్రాణాలతో ఉన్నాను, మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను. దీపక్, ప్లీజ్ రా, ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని చిత్రవద చేయొద్దురా. ప్లీజ్ రా, నా మాట వినరా. డాడ్ స్టాప్ ఇట్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నాకు నచ్చదు. మీరు అడ్వైజ్లు ఇస్తూ ఉంటే నాకు ఇంకా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. దీపక్, నేను మళ్ళీ ఎక్స్ట్రా డోస్ తీసుకోవాల్సి వస్తుంది. గో ప్లీజ్. సరే నాన్న, నేను వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు ఇలా చూడ్డానికి వస్తూ ఉంటాను, సరేనా? ఇప్పుడు నన్ను అడిగే ఇక్కడికి వచ్చారా? లేదు. మరి ఇప్పుడెందుకు పర్మిషన్ అడుగుతున్నారు? అది కాదు నాన్న, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మని కూడా. నో, ఆవిడ గాని వచ్చేటట్టయితే మీరు కూడా రావద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, టేక్ కేర్.
నా అంత దురదృష్టవంతురాలైన తల్లి ఈ లోకంలో ఎవరు ఉండరనుకుంటా ప్రసాద్. నా కొడుకు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. నేను అలా పెంచాను. నాలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు. బాధపడక మృణాల్ని. వాడు మత్తుకు బానిస అవ్వడం వల్ల వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు వాడికి ఏ లోటు లేకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం శ్రమించావు. ఆ ప్రాసెస్లో వాడిని కొంచెం నెగ్లెక్ట్ చేశావంతే. వాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ వయసులో పిల్లలంతే. తప్పేదో ఒప్పేదో తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. తొందరలోనే వాడిలో మార్పు వస్తుంది. నువ్వేం బాధపడకు. పద పద మృణాల్ని. ప్రియాంక, సూపర్. యు ఆర్ లుకింగ్ నైస్ సిస్టర్. బావగారు నిన్నిలా చూస్తే ఫ్లాట్ అయిపోతారు. థ్యాంక్ యూ బ్రో. ప్రియాంక నీతో పాటు నేను కూడా వస్తాను. ఏంటమ్మా, నేను వెళ్తుంది గుడికి కాదమ్మా, నిన్ను కూడా తీసుకువెళ్ళడానికి. తెలుసులే, క్యాండిల్ లైట్ డిన్నర్ కే కదా. ఏ నేను రాకూడదా? ఆపరేషన్ మధ్యలో మొండి కత్తెరలాగా వాళ్ళ మధ్యలో నువ్వెందుకు? వాళ్ళ మధ్యలోకి ఎందుకెళ్తానండి? ఏదో ఒక మూల కూర్చొని అల్లుడు గారు అమ్మాయి చిలక గోరింకల్లా మాట్లాడుకుంటుంటే చూస్తూ ఆనందపడతాను. అమ్మా, కావాలంటే 4 క్యాండిల్స్ తీసుకొచ్చి డాడీ నువ్వు ఇక్కడే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి డెసిషన్ తీసుకోకు. అదిగో అల్లుడు గారు వచ్చారు. రెండేరుడు గారు. హలో బావగారు. హాయ్. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్తే బాబు. వెళ్దామా? అదేంటి బాబు, కనీసం కూర్చోకుండా ఏమైనా తీసుకోకుండా ఇట్నుంచిటే వెళ్ళిపోతారా? వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తున్నారు, వెళ్ళనివ్వు. అదేంటండి అలా మాట్లాడతారు? మొదటిసారిగా అల్లుడు గారు ఒక్కరే మన ఇంటికి వచ్చారు. కాస్త మర్యాదైనా చేయకుండా అలా పరాయివాన్ని పంపించినట్టు పంపిస్తే ఎలా? కాసేపు కూర్చోండి అల్లుడు గారు, భోంచేసి వెళ్దురు గాని. గుత్తి వంకాయ కూర చేశాను, మీకు బాగా ఇష్టమట కదా, మొన్న మీ అమ్మగారు చెప్పారు. రండి తిందురు గాని. ప్రియాంక, గుత్తొంకాయ కూర అంట. ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదో ఇక్కడ చేస్తే అయిపోతుంది. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? అల్లుడు గారు మంచి మాటే చెప్పారు. ఆ క్యాండిల్స్ ఏవో మన మేడ మీద వెలిగిస్తాను. హ్యాపీగా వంకాయ కూర తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. అమ్మా, అమ్మా, ఈరోజు వంటావిడ రాలేదని నువ్వు వండిన వంకాయ కూర అయిపోయేదాకా వదిలిపెట్టవా? ఆ మేము తిన్నాం, సరిపోదా? బావగారు కూడా తినాలా? వాళ్ళిద్దరూ కలిసి ప్రైవసీగా సరదాగా మాట్లాడుకోవడానికి డిన్నర్కి వెళ్తున్నారు. దయచేసి ఇప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వు. కావాలంటే నువ్వు వండిన వంకాయ కూర నేను తింటాను. సరే, మా విషయం ఎందుకులే గాని టైం అవుతోంది, మీరు వెళ్ళండి బావగారు. థ్యాంక్స్ బ్రో. గౌతమ్ సార్ పదండి. బాయ్ బాయ్. అవునా? థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఉంటాను. నానా, వెరీ గుడ్ న్యూస్ నానా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మన కంపెనీ ప్రాఫిట్స్ లో మనం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీదే 23 కోట్ల లాభం వచ్చింది నానా. శభాషధన, నా కొడుకంటే ఏమిటో నిరూపించావు. చూసారా, ఎప్పుడు నా బలం, నా బలగం నా పెద్ద కొడుకుని ఎందుకు చెప్తుంటానో ఎందుకే. ఏ వ్యాపారం మీద పెట్టుబడి పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో, పెట్టిన డబ్బుని లాభంగా ఎలా మార్చాలో వీడికి బాగా తెలుసు. నా పెద్ద కొడుకు ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. కంగ్రాట్స్ అన్నయ్య, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్స్ బావా. కంగ్రాచులేషన్స్ మావయ్య గారు. లేదు ప్రసాద్, నన్ను కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ అంతా ధనుంజయ్ ఒక్కడికే దక్కుతుంది. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్టులో ఇసుమంత కూడా కల్పించుకోలేదు. ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది వీడే, లాభాల బాట పట్టించింది వీడే. 1 కాదు 2 కాదు 23 కోట్ల లాభం వచ్చింది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. బ్రహ్మని తెలుసు, బ్రతుకంటే బొమ్మలాటని తెలుసు, బ్రతుకంటే బొమ్మలాటని తెలుసు. ఏంట్రా అన్నయ్య, అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ మాటలు ఇంటి బయటగా కాదు బజార్లోకి వినిపిస్తున్నాయి. ఏంటన్నయ్య, ఎంత లాభం వచ్చింది? 23 కోట్లు. ఏంటి 23 కోట్లకే ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా ఎగురుతున్నారా? యాదవది, నేను తాగి పడేసిన శేషాలు అమ్మితే చాలు 23 కోట్లు వస్తాయి. ఏమండి, మీరెలా రండి. ఏయ్, ఆగా, నువ్వు అక్కడే ఆగు. ఇంకొక అడుగు ముందుకేసినా నీ మూతి పళ్ళు రాలకూడదా? రే చంద్ర, ఏంట్రా పొగరు మాటలు? అయ్యో పితృదేవా, మీరిక్కడే ఉన్నారా? చూడలేదు, అయ్యో క్షమించండి. కళ్ళు నెత్తికెక్కేలా తాగితే మనుషులెలా కనపడతారా? వెధవ బతుకు, వెధవ జీవితం. మీ అన్నయ్యని చూడరా, నా వ్యాపారాన్ని, ఈ ఇంటి గౌరవాన్ని ఒంటి భుజంపై మోస్తూ ఎలా కాపాడుతున్నాడో. కొడుకంటే వీడ్రా. నువ్వు ఉన్నావు ఎందుకు? ఈ ఇంట్లో ఆ సోఫాయంతో నువ్వు అంతే. తాగి తందనాడటం తప్ప ఏ పని చేత కాదు. అవును, నాకే పని చేత కాదు, ఏ పని చేయను. బిజినెస్ చేసి మీరు సాధించిందేంటి? ఏమి సాధించావంటావేంట్రా? చూస్తున్నావుగా, కోట్ల లాభం వచ్చింది. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి వస్తేనేగా తెలిసేది బిజినెస్ అంటే ఏంటో, డబ్బు విలువేంటో. అవునా నాన్నగారు, మన ఆస్తి అంతా ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఒక 900, 1000 కోట్లు అనుకోండి. ఈ కోట్లన్నీ మీరు పోయినప్పుడు మీతో పట్టుకుని వెళ్ళిపోతారా? అయ్యో రే చంద్ర. చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరుని అదుపులో పెట్టుకో. అబ్బా, తండ్రిని ఒక మాట అనగానే అన్నా చెల్లెళ్ళకు పౌరుషం పొడుచుకొచ్చిందే. అయినా నేనిప్పుడు మీతో మాట్లాడదలుచుకోలేదు, కేవలం మిస్టర్ సోమేశ్వరరావు గారితోనే మాట్లాడదలుచుకున్నా. చెప్పండి నాన్న, ఆ కోట్లన్నీ మీతో పాటు తీసుకెళ్తారా? ఆన్సర్ మీ. నోరు ముయ్యరా తాగుబోతు వెధవా. నువ్వు నా కొడుకైనందుకు సిగ్గుపడుతున్నావు. మీరు కూడా నా తండ్రి అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, బిజినెస్లు చేస్తూ కోట్లు సంపాదించడమే సక్సెస్ అనుకుంటారు మీరు. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా మీకు?
మనల్ని అభిమానించే నలుగురు మనుషుల్ని సంపాదించుకోవడం, వాళ్ళ ప్రేమని పొందటం, వాళ్ళకి ప్రేమని పంచడం, అది సక్సెస్ అంటే. మనిషి అయి పుట్టిన వాడికి మానవత్వం అంటూ ఒకటి ఉండాలి. అది మీకుందా అసలు? సోమేశ్వరరావు, మీకు అసలు మానవత్వమే లేదు. ఉంటే మీరిలా డబ్బు పరపతి అంటూ అహంకారంతో ప్రవర్తించరు. డబ్బు మీకే కాదు, మీకంటే ఎక్కువ డబ్బులున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఉండటం గొప్ప కాదు, మంచి మనసు ఉండటం గొప్ప. మీరిప్పుడు ఎవరినైతే పొగుడుతున్నారో, ఎవరినైతే గర్వంగా పెద్ద కొడుకని చెప్పుకుంటున్నారో, ఆయన పెద్ద కొడుకైనా మన రాకేష్ పిల్లలే కదా ఆ స్వీటీ వంశీలు. మీకు దమ్ముంటే, మీరు మనిషి అయితే, మీలో ఇసువంతైన మానవత్వమే ఉంటే ఆ పసివాళ్ళని దగ్గరకు తీసుకోండి. మీరు గొప్పవారని అప్పుడు ఒప్పుకుంటా. రే నాన్న వంశీ, తల్లి స్వీటీ, ఇలా రండి ఒకసారి. తీసుకోండి, ఆ చిన్నారుల్ని దగ్గరకు తీసుకోండి. మీరు సంపాదించే డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు. దేవుడితో సమానమైన ఆ పసివాళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకోండి. రే వంశీ, స్వీటీ, అమ్మా స్వీటీ, రండమ్మా రండి. ఈ కుటుంబంలోని మనుషులుగా గుర్తించండి. అప్పుడైనా మీరు బ్రతికి ఒక అర్థం ఉంటుంది. మీరు చచ్చినప్పుడు ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. చంద్ర